ప్రజల ఫిర్యాదులపై పవన్ ఫోకస్ డిప్యూటీ సీఎంను కదిలించిన మహిళల అర్జీ పోకిరీల పని పట్టాలని ఎస్పీకి ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులపైన ఆరాట ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులు పరిష్కారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు తన కార్యాలయంకి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలించారు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ ఫస్ట్ లేన్లో కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి బైకులపై వేగంగా సంచరిస్తున్నారని విద్యార్థులు మహిళలను వేధిస్తున్నారంటూ బాధితుల నుంచి వచ్చిన లేఖ ఆయన్ను కదిలించింది సదరు యువకుల వివరాలు వాహనాల నెంబర్లు సైతం వారు తమ ఫిర్యాదులకు జత చేశారు స్పందించిన పవన్ కళ్యాణ్ వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుకు ఫోన్ చేశారు ఆ మహిళల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ బదిలిచ్చారు ఇది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆఫీసులో కూర్చొని రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన అర్జీలు వినతి పత్రాలు ఫిర్యాదులను పరిశీలించారట స్వయంగా ఆయనే ప్రతి ఫిర్యాదుని చదివి అధికారులని కొంతమంది పార్టీ నాయకులను కూర్చోబెట్టుకొని ఆ ఫిర్యాదులపైన అక్కడికక్కడ స్పందించే కార్యక్రమం దాంట్లో ముఖ్యమైన ఫిర్యాదు తిరుపతి నుంచి వచ్చిందట ఒక ఏరియాలో కొంతమంది యువకులు ఆకతాయిలు లెక్క బండ్లు వేసుకొని టూ వీలర్స్ వేసుకొని అడ్డగోలుగా స్పీడ్గా పోవటం మహిళల్ని అమ్మాయిల్ని కాలేజీ పోయే పిల్లల్ని వేధించటం ఇవి చేస్తున్నారట ఇది వాస్తవంగా ఇట్లాంటి చర్యలు ఉంటే ఇదే ఇట్లా వదిలేస్తే ఏమైందంటే మన ఏది యాసిడ్ పోసి తగలబెట్టడం అమ్మాయిల్ని రేప్ చేయటం మర్డర్లు చేయటం ఈ కార్యక్రమం అది వీళ్లపైన ఉక్కుపాదం మోపి ఇట్లాంటి దశలోనే చాలా గట్టి చర్యలు తీసుకొని వాళ్ళు లోపటేసి బయటికి రాకుండా చేయగలిగితే ఇంకోటి భయం ఉంటుంది ఇది వాస్తవంగా దీనిపైన స్పందించిన పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎస్పీకి కూడా ఫోన్ చేసి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలన్నారు ఆ బైక్ నెంబర్లతో సహా మహిళలు వేసి ఫిర్యాదు చేశారన్న ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ఫిర్యాదులు చేయాలి ఫిర్యాదులపైన ఇట్లాంటి నాయకులు కూడా ఇట్లా స్పందించాలి ఫిర్యాదులు ఇచ్చినవంటే దాన్ని బుట్ట దాఖలు చేయటం కాకుండా స్వయంగా ఆయనే చదివి పరిష్కరిస్తున్నాడు ఇదే స్పిరిటు నిన్న ఒక మాజీ సైనికుడి ఇంటిపైన దాడి చేసి ప్రారీగొండం జేసీబీలు తీసిపోయి గవర్నమెంటే అధికారికంగా కూల్చింది దానిపైన కూడా మీరు స్పందించాలి ఒక 24 సంవత్సరాలు దేశానికి సేవ చేసిన సైనికుడి పైన ఇట్లాంటి దమనకాండ చేసి ఇట్లాంటి అమర్యాద పరంగా ప్రవర్తించి తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో ఓటేయలేదనే ఉద్దేశంతో కూల్చారంటే అది ఒక రకంగా రాజకీయ కక్ష సాధింపే ఇంకోటి గమ్మత్ ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదు ఆయన ఓటు ఆయన ఇష్టం ఎవరికైనా వేసుకుంటారు తెలుగుదేశం పార్టీకి వేయాలని రూలా రాజ్యాంగం అని చెప్పిందా ఇగో ఇట్లాంటి వాటిపైన కూడా మీరు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే మీకు గౌరవం పెరిగింది అంటే మీరు అనుకున్న మార్పు చూపించినట్టు అయింది మరి ఏం స్పందిస్తారో చూడాలి